జాలి పడినట్లు తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి పడేటువంటి దేవుడు. కొన్నిసార్లు మనుషుల జీవితాలలో మనుషుల పట్ల జాలి, ప్రేమ, కనికరం ఉండకపోవచ్చు, కానీ మనము నమ్మిన, మనము ఆరాధిస్తున్న, మనము సేవిస్తున్న దేవుడు ప్రియులారా తన యందు భయభక్తులు గల వారి పట్ల జాలి చూపించే దేవుడు అంట. ఎందుకంటే ప్రియులారా అదే 103వ కీర్తన 11వ వచనం చదవండి. 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు నా దైవమా, నా ఆధారమా, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు. కృప మాత్రమే, ఇది కృప మాత్రమే, కృప మాత్రమే పడాలి, కృప మాత్రమే, కృప మాత్రమే, ఇది కృప మాత్రమే, కృప మాత్రమే, ఇది కృప మాత్రమే. చాలును నీ కృప నా బ్రతుకు నా మూలం, చాలును నీ కృప నందున తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 11వ వచనాన్ని మనము ఆలోచన చేస్తే ఎంతో అద్భుతమైన మాట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కారణం ఏంటంటే ఆయన నిన్ను మరువని దేవుడు, నేను నిన్ను మరువని వాగ్దానం చేసిన దేవుడు ప్రియులారా. ఆయన మనల్ని మరచిపోడు అనడానికి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి చూపించే దేవుడు. 17వ వచనం చదవండి. అదే 103వ కీర్తన 17వ వచనం, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప యుగ యుగములు నిలచును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 147 11 వచనం చదవండి. 147వ కీర్తన 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి పిల్లారా, తన యందు భయభక్తులు గల వారి యందు. క్రైస్తవుని జీవితంలో, విశ్వాసి జీవితంలో దేవుడంటే భయము లేకపోతే దేవుని కృపకు నీవు పాత్రుడవు కాలేవు. నీ పట్ల ఆయన ఆనందించు దేవుడు ఎంత మాత్రం కాదు. నిన్ను బట్టి ఆయన ఆనందించాడు. దేవుడంటే భయం లేకపోతే, దేవుడంటే భక్తి లేకపోతే ప్రియులారా, ఆయన కృప కొరకు కనిపెట్టుకోకపోతే వారి పట్ల ఆయన ఆనందించే దేవుడు ఎంత మాత్రం కాదు. తన యందు భయభక్తులు కలిగి ఉండకపోతే కూడా ఆయన జాలి పడే దేవుడు కాదు. ఎందుకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది. కాబట్టి తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి
వారైనా మరచుదురు గాని నేను నిన్ను అంశం ఏంటి? నేను నిన్ను మరవను. అందరు చెప్పండి, ఏంటి అంశం? నేను నిన్ను మరువను. ఆయన మనలను మరువని దేవుడు, ఆయన మనలను మరిచిపోడు అనడానికి ఎన్నో వాక్యాధారాలు ఉన్నాయి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి చూపించేది. తన కృప కొరకు కనిపెట్టే వారి పట్ల, తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, మలాకి గ్రంథం 3:17లో మనం చూస్తే, నేను నియమింపబో దినం రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవండి అన్నమాట. మలాకి గ్రంథం 3:17, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరింతును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే ప్రియులారా, చూడండి, ఎవరైతే దేవుణ్ణి సేవిస్తూ ఉంటారో వారు ఆయన కుమారులు. దేవుని కుమారులు దేవుణ్ణి సేవిస్తారు. దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని బిడ్డలు దేవుణ్ణి గణపరుస్తారు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి. అర్థమవుతుందా? ఆయన గొర్రెలం మనం, ఆయన పిల్లలం మనం. తండ్రి తన్ను సేవించే వారిని ఏం చేస్తాడంట? కనికరిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను సేవించని వారిని కనికరించాడు. వెరీ సింపుల్ అంతే. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి పడతాడు. దేవుడు నీ పట్ల ప్రేమ చూపించాలంటే, దేవుడు నిన్ను కనికరించాలంటే, అర్థమవుతుందా? దేవుడు నిన్ను మరచిపోకూడదంటే ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఆయనను సేవించాలి. ఆయన కొరకు కనిపెట్టాలి. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరించనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు ఆయనను సేవించాలి? మనము ఆయన వారం కాబట్టి. అర్థమవుతుందా? ఆయన స్వకీయ సంపాద్యం కాబట్టి, మనము ఆయన స్వాస్థ్యము కాబట్టి. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని పేతురు గారు రాస్తారు. 100వ కీర్తన 3వ వచనంలో, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. ప్రియులారా, నేను నిన్ను మరువను అని ఎప్పుడు చెప్పాడు ఆయన? ఎప్పుడు చెప్పాడు? 2024 సంవత్సరాల క్రితమే చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ మధ్యాహ్న వేళలో ఇప్పుడే దేవుడు మనతో చెప్పినట్టుగా ఉంది ఈ వాక్యం. అర్థమవుతున్న కారణం ఏంటంటే, దేవుని వాక్యం సజీవమైనది. ఆయన సజీవుడైన దేవుడు. దేవుని వాక్యం సత్యం కాబట్టి ఆయన వాక్యం ఎప్పుడు మనం విన్నాం, ఆయన వాక్కుతో ఆయన మనతో ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు ఆయన మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది దేవుని వాక్యం. అదే దేవుని వాక్యానికి ఉన్న పవర్, దేవుని వాక్యానికి ఉన్న శక్తి. అది ప్రియులారా, ఇప్పుడు ప్రజెంట్ గా ఎప్పుడో చెప్పాడు, 2024 సంవత్సరాల క్రితం చెప్పాడు నేను నిన్ను మరవనని. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో ప్రవక్త యెషయా గారు చెప్పిన మాట అది. అర్థమవుతుందా? అప్పుడు చెప్పిన మాట
కానీ ప్రియులారా, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఉంది. ఎందుకంటే ఆయన వాక్యం మారదు. నిన్న, నేడు, రేపు ఎప్పుడు కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడు ఆయన, కానీ మారాల్సింది ఎవరంటే మనమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను మరవనని వాగ్దానం చేసిన దేవుడు సదాకాలం యొక్క సమాప్తి వరకు కూడా మనతో కూడా ఉండే దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో తన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన కృప అంత అధికంగా ఉంది. తండ్రి చదవమాట మలకి గ్రంథంలో, తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు ఏ విశ్వాసి అయితే దేవుణ్ణి సేవిస్తూ ఉంటారో వారిని కనుకరిస్తాడు ఆయన. ఏ విశ్వాసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో వారి పట్ల కనికరాన్ని చూపుతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంకా మనము చూస్తే 27వ కీర్తన 10వ వచనం చూడండి. 27వ కీర్తన 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవునికి మహిమ కలుగును గాక. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా అని మనం పాట పాడతాం. కానీ కొన్ని సందర్భాలలో నాకెవరు లేరు అని అంటాం కదా. నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను. తర్వాత నీవు లేకుండా నేనుండలేను. తర్వాత ఏందమ్మా పాట? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఏమి మనం దేవునికి నాకున్నవన్నీ నీవే యేసయ్యా అని అంటాం, కానీ అన్ని మన దగ్గర పెట్టుకుంటాం. అర్థమవుతుందా? కానీ మన కోసం ఆయన ఏం దాచుకోలేదు. ఆయన కోసం ఏం దాచుకోలేదు, ఆయన ఏం పెట్టుకోలేదు. ఆయన స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు. ఏమి త్యాగము, ఏమి దాచుకోకుండా మన కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. దేవునికి మహిమ కలుగును గాక. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఈరోజు నీకెవరు లేరనుకుంటున్నావేమో, అందరూ నిన్ను విడిచిపెట్టారనుకుంటున్నావేమో, అందరూ నాకు దూరమయ్యారనుకుంటున్నావేమో, అందరూ నన్ను వదిలేశారనుకుంటున్నారేమో, నేను ఒంటరి అనుకుంటున్నావేమో. యెహోవా నిన్ను చేరదీసే దేవుడు. చపలుడు ప్రభునామాన్ని మహిమపడతాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. చేరదీయడం అంటే యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము. నువ్వు దుర్మార్గుడు, నువ్వు దేవుని మందిరం, నువ్వు నా మందిరంలోనికి రావద్దు అనే దేవుడు కాదు. నీ ప్రవర్తన బాలేదు, నువ్వు మందిరానికి రావద్దు అనే దేవుడు కాదు. నువ్వు దశంభాగము ఇవ్వలేదు నాకు, రావద్దు మందిరానికి అనే దేవుడు కాదు. అర్థమవుతుంది? అప్పుడే అందరూ నిన్ను వెలివేసిన, దూరమైన, ఒంటరి చేసిన, నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నీవు సంపాదించుకునే దేవుడు, నీవు కలిగి ఉన్న దేవుడు నిన్ను చేరదీసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే భక్తుడు ఏమంటాడంటే, ఒక క్షణమైన నన్ను వీడినా
నేనేమవుదునో తెలియజేసయ్యా, ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియజేసయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా, ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియజేసే. ఒక క్షణమైన మనల్ని విడిచిపెడితే మనం ఏమవుతామో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాము నిన్ను కాటు వేయాలన్నా ఆ పాముకు దేవుడు సెలవియ్యాలి. అర్థమవుతుందా? ఒక పాము నిన్ను కాటు వేయాలి అన్నా ఆ పాముకి దేవుడు సెలవిస్తే తప్ప అది నిన్ను కాటు వేయదు. చూడండి, మరి ఈ 2022 డిసెంబర్లో మరి జాని కాళ్ళ నడుమ నాగుపాము మోకాళ్ళ దగ్గర దాని తలకాయ ఉంది. ఆదివారం ఆరాధన అయిపోయినాక సాయంత్రం 4 గంటల సమయంలో కనీసం ఇలా ఉంది అది నాంబం. మీరెవరు చూడలేనుకుంటారా? అర్థమవుతుందా? కాళ్ళ నడుమ ఉంది. ఈయన జగ్గినకు ఆడుతున్నాడు పాము నడుము పెట్టుకొని. అంటే తెలియదు, సరిగా పాముని గమనించలేదు, ఎగురులాడుతున్నాడు పాము నడుము పెట్టుకొని. చూడండి, అది కాటు వేయాలంటే వేయొచ్చు కదా, దేవుడు దానికి సెలవు ఇవ్వలే. దాని కోరల్ని ఆపివేసినాడు. ఆ తర్వాత అది కాళ్ళ నడుమ అట్లే ఉండి తిరిగి ఇంట్లోకి పోయి టేబుల్ ఎక్కి పడుతుంది. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని సెలవు లేకుండా ఒక క్షణమైన మనల్ని విడిచిపెడితే మనం ఏమవుతామో తెలియదు. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుతున్నో తెలియదు. యేసయ్య భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉంది. ఆయన కృప. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప. ఎన్నో ఆపదలు మన దగ్గరకు రాకుండా, ఎన్నో ప్రమాదాలు మన దరికి రాకుండా ఉన్నాయంటే కేవలం దేవుని కృప. ఆయన కాపుదల మన మంచితనాన్ని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, కేవలం ఆయన కృప. కాబట్టి తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించును. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించడం. సేవించడం అంటే ఆరాధించడం, ఘనపరచడం, ఆయనను ప్రేమించడం, ఆయన కొరకు జీవించడం, ఆయనలో బ్రతకడం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను మరువను. మేలు చేస్తే ప్రజలు మనల్ని గుర్తు పెట్టుకుంటారు, మేలు చేయకపోతే గుర్తు పెట్టుకోరు. ఏదైనా సహాయం చేస్తే మనం వారికి గుర్తుంటాం, లేకుంటే గుర్తు ఉన్నాం. కొంతకాలం మనతో ఉండి, ఇప్పుడు చూడండి, ఎలక్షన్ల గురించి మనం ఆలోచన చేస్తే, మరి జగన్ తన 5 సంవత్సరాల పరిపాలనలో నా అక్క చెల్లెమ్మలు, నా తాత ముత్తాతలు, నా అన్నదమ్ములు బటన్ నొక్కడం, నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడడం కదా. కానీ ఒక్కరన్నా చూడండి, ఎవరైనా గుర్తు పెట్టుకున్నారా? ఎంత ద్రోహం, ఎంత మేలు చేసినాడంటే అంత మేలు చేసినాడు జగన్ అని ప్రజలు గుర్తుపెట్టుకోలేదు. అది ఏం జరిగిందో కానీ అది దేవునికే తెలుసు. మా తాత ముత్తాతల ఓట్లు ఏమైనాయో, నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైనాయో నాకేం తెలియదు అంటున్నాడు జగన్. ప్రతి కుటుంబంలో తిన్నవారే ఉన్నారు. ఆటో డ్రైవర్లు, టైలర్లు, మంగళోళ్ళు, పూజారులు, ముస్లింలు, పాస్టర్లు. ఈ కుటుంబం లేదనకుండా గవర్నమెంట్ సొమ్ము తిన్నారు, కానీ గెలిపించలేదు. చూడండి ప్రియమైన మనిషి స్వభావం అది. ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో కూడా 430 సంవత్సరాలు వారి బ్రతుకు బానిస బ్రతుకు, కష్టాలు, శ్రమలు, అగ్ని వంటి శోధనలు.
నిట్టూర్పు, వేదన, బాధ, దుఃఖం, ఏర్పు, కన్నీరు. వారి బాధను చూచిన దేవుడు, వారి ఏర్పును విన్న దేవుడు, వారి మొరను విన్న దేవుడు వారిని కనికరించి ఆ ఐగుప్తు బానిసత్వ బ్రతుకులో నుండి వారిని విడిపిస్తే, అరణ్యంలో ప్రియులారా ఒక పూట ఆహారం లేకపోతే దేవుణ్ణి దూషించారు, దైవజనుడిని నిందించారు, సరిగారు, గొరిగారు. ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని ఈ అరణ్యాన్ని తీసుకొని వచ్చావా? మమ్మల్ని నడిపించిన దేవుడు ఏమైనాడు? మమ్మల్ని విడిపించిన దేవుడు ఏమైనాడు? మాకు ఒక దేవుడు కావాలా? మాకు ఒక దేవుణ్ణి తయారు చేయండి అని బంగారుతో దూరం తయారు చేసుకొని ఇదే మా దేవుడని దానికి మొక్కడం, ఆహారం కొరకు సరగడం, గొడవడం, కూరగాయల కొరకు ఏడవడం, మఠం కోసం ఏడవడం. దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు మర్చిపోయి, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు మర్చిపోయి, హాము దేశంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయి అని వాక్యంలో వ్రాయబడింది. ఈరోజు నిన్న మన జీవితాలలో కూడా దేవుడు చేసిన మేలును మనం మర్చిపోయే వారంగా ఉన్నామేమో, మర్చిపోతున్నామేమో. దేవుడు ప్రతికూల దినాలలో కొంతమందిని స్వస్థత మరి పరిచినప్పుడు నీవు వెళ్ళి నీ యాజకునికి కనపరుచుకొని